వాడు ఓ పువ్వు పట్టుకుంటే అబ్బో ఎర్రటి గులాబీ పువ్వుని కళ్ళకద్దుకుని ఒక ఆయన పదిలంగా ఎవ్వరూ తొక్కకుండా పక్కకి పెట్టి వెళ్ళిపోతాడు. ఏమి సౌజన్యం, ఏమి సంస్కారం రా అనిపిస్తుంది. ఒక్కొక్కడు ఇలా గులాబీ పువ్వు ఇస్తే అసలు ఈ మర్యాద ఎక్కడిదో కూడా నాకు అర్థం కాదు. కొన్ని చోట్ల పెళ్ళిళ్ళకి వెడితే ఆ గులాబీ పువ్వులు ఇస్తారు. అన్ని సౌభాగ్య వస్తువుల్లో ఒకటి తొక్కకూడదు గులాబీ పువ్వుని. నేను ఒకసారి నా ప్రారంభం చెప్పే కదండి, నాకే కనపడతాయి ఇలాంటివన్నీ. ఓసారి నేను ఎక్కడి నుంచో వస్తున్నాను, లోపల పెళ్ళి అవుతోంది. ఆ తాళి కడుతున్నాడు పెళ్లి కొడుకు. మాంగళ్యం తంతునా నేనా మమ జీవనహేతునా అని ఆయన మంత్రం చెప్తున్నాడు. బయట బ్యాండ్ వాళ్ళు కుర్బాని కుర్బాని కుర్బాని, బలైపోయావు 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 అని వీడు. ఆ ఎదురుగుండా వాడు ఏం చేశాడంటే పెద్ద పావును అంటించాడు టపాకాయ. అది మా ముత్యాల దక్షిణ చొక్కా కూడా కలిపోయింది. అది ఇలా పడగలు విప్పి బుస్ బుస్ అని ఢామ్ ఢామ్ అని వాడు తాళి కడుతున్నాడు. ఈ సర్పం ఏమిటి, ఈ కుర్బానీ ఏమిటి, వాడు తాళి కట్టడం ఏమిటి, అక్కడ కూర్చున్న వాళ్ళు గులాబీ రేకులు విప్పి తొక్కేయడం ఏమిటి, తినడం ఏమిటి, పూరేకులు ఏమిట్రా ఇది అక్కడికి వెళ్ళి ఆశీర్వచనానికి రండి అంటారు. అది చూసి ఏమి నా ప్రారంభం రా, ఇక్కడ కానీ నేను వచ్చాననుకుని ప్రాయశ్చిత్తం ఇంటికి వెళ్ళి. అంటే ఏది ఎందుకు చేస్తున్నామంటే ఈ తన్మాత్రల యందు లౌల్యం, ఆ లౌల్యంతో కూడిన జీవుల్ని చూస్తుంటే ఓరి బాబోయ్ ఎంత వ్యగ్రతతో ఉన్నారా వీళ్ళందరూ అనిపిస్తున్నాయి. శబ్ద ఇక నేను ఇలా వర్ణించడం మొదలెడితే 60 రోజులు ఈ తన్మాత్రలే ఉంటాయి. ఎందుకంటే మనకు బాగా తెలుసున్నది, నేను అనుభవించేది అదే కదండి. మీరంటే పెద్దలు అనుకోండి, మీకు ఉండదు అలాంటివి, నాకు అదే ఉంటుంది.